హాయ్ అండి, అందరికీ నమస్కారం. అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. వెల్కమ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ సింప్లీ కళ యూట్యూబ్ ఛానల్. నేను చంద్రకళ. కొత్తగా ఎవరైనా చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈసారి పప్పు అండి. పప్పు చాలా టేస్ట్గా రావాలంటే ఇలా చేసి చూడండి. ఎండుమిర్చి, మెంతి పప్పు అన్నమాట. కావాల్సిన పదార్థాలు: పప్పు ఫస్ట్ మనం ఎంత తీసుకుంటామో అంత తీసుకోండి. అంటే మనం ఎంత వండాలనుకుంటున్నామో అంత తీసుకోండి. గ్లాస్తో కొలిచి తీసుకుంటాం కదా, తీసుకొని కాసేపు నానబెట్టి దాన్ని కడిగేసి మంచిగా పక్కకు పెట్టుకోండి. తర్వాత జీలకర్ర, కొంచెం మెంతులు, ఒక 5-6, ఒక 7-8 అనుకోండి ఎండుమిరపకాయలు, ఒక 3-4 కరివేపాకు రెమ్మలు. అవన్నీ రెడీ చేసుకున్నాక కుక్కర్ పెట్టుకోవాలండి. మనం పప్పుని కుక్కర్లోనే వండుతాం కాబట్టి కుక్కరు పొయ్యి మీద పెట్టుకొని దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం పోపుకి ఎట్లా ఆయిల్ వేస్తామో అట్లా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ ఎక్కినాక ఇదిగోండి కొంచెం మెంతులు, ఎక్కువేం కాదండి, కొద్దిగానే మెంతులు. తర్వాత జీలకర్ర కొంచెం ఎక్కువ, ఒక పావు స్పూన్ కావచ్చు. మెంతులు అయితే గింతనేనండి, చిటికెడే. అవి నూనెలో ఫస్ట్ వేయించుకోవాలి. తర్వాత మనం తెంపి పెట్టుకున్న ఎండుమిరపకాయలు, నేను ఒక 10 దాకా వేసినాను. మీది మిరపకాయలు ఎక్కువ కాలుతుంది అనుకుంటే మీరు తగ్గించుకొని వేసుకోండి. మిరపకాయలు వేసుకున్న తర్వాత కరివేపాకు కూడా అందులో వేసేసి కొంచెం ఫ్రై అయినాక ఇదిగోండి, ఇది కందిపప్పు, కడిగి పెట్టుకున్న కందిపప్పు కూడా ఇందులో వేసుకొని కాసేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా చేసి చూడండి, అసలు సూపర్ అంటే సూపర్ ఉంటుంది పప్పు. ఎందుకంటే చాలా రకాల పప్పు, పాలకూర పప్పు, తోటకూర పప్పు, గోంగూర పప్పు అనేసి రకరకాల పప్పు అయితే వండుతాం కదా. ఇలా చేస్తే వాటన్నిటిని మించిన పప్పు అయితే బెస్ట్ పప్పు వస్తుందండి, చాలా బాగా వస్తుంది. పైగా ఏంటంటే చాలామంది పప్పు తింటే అమ్మ వద్దు, కడుపు ఉబ్బినట్టు ఉంటుంది అలా అంటారు. ఇలా చేసుకొని చూడండి, మీకు అలా ఏం అనిపించదు, కడుపేమి ఉబ్బదు, చాలా టేస్ట్గా ఉంటుంది. చిన్నపిల్లలకు కానీ పెద్దోళ్ళకి కానీ చాలా అద్భుతమైన టేస్ట్ ఉంటుంది, ఎక్సలెంట్ టేస్ట్ ఉంటుంది పప్పు. ఇలా మంచిగా కాసేపు దూరగా అయితే వేపుకోవాలండి ఆయిల్లోనే. ఏమేమంటే మెంతులు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, పప్పు, ఈ 5ంటిని మంచిగా వేపుకోవాలి. ఫస్ట్ ఆయిల్లో అయితే ఫస్ట్ అయితే కొంచెం మెంతులు, జీలకర్ర నూనెలో గోలించినాక తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు అవి కొంచెం చిట్టపటలాడినాక ఈ పప్పు అండి, మనం నానబెట్టి కడిగి పెట్టుకున్న పప్పు వేసుకొని ఇలా దోరగా అయితే వేపుకోవాలి పప్పుని. ఇలా వేపుకుంటే పచ్చి స్మెల్ పోతుంది పప్పుది. ఎందుకంటే పప్పు ఇప్పుడు అంత రెడీమేడే కదా మనకు దొరికేది, బయట గిన్నెలో పచ్చిపప్పే ఉంటుంది కాబట్టి ఇలా వేపుకుంటే ఆ పచ్చి స్మెల్ పోయి చాలా టేస్ట్ అయితే సూపర్గా వస్తుంది. ఎందుకంటే దీంట్లో మనం మెంతులు అవన్నీ వేసినాం కాబట్టి. ఓకే, అలా వేపుకోవడం అయిన తర్వాత కొంచెం పసుపు, మనం రోజు ఎంత వేస్తామో అంత పసుపు వేసుకొని వాటర్ వేసుకోవాలి, తగినంత వాటర్ అండి. మనకు మామూలుగా పప్పు వండుకుంటాం కదా, వండుకునేటప్పుడు ఎంత వేస్తామో అంత వాటర్ వేసుకోవాలి. ఇలా కొంచెం మంచిగా అయితే కలుపుకోవాలండి. ఎందుకంటే పప్పు మనం ఫ్రై చేసినాం కదా, ఏమైనా కింద అడుగు కంటినా ఏది ఉన్నా ఇలా నీళ్ళు వేసిన తర్వాత మంచిగా కలుపుకుంటే అది వచ్చేస్తుంది అన్నమాట, వాటర్లో మంచిగా నాని వచ్చేస్తుంది. ఇలా మంచిగా పప్పునైతే కలుపుకున్నాం కదా. ఇప్పుడు దీన్ని మూత పెట్టుకోవాలండి, కుక్కర్ది మూత పెట్టుకోవాలి. ఆ మూత కొంచెం పట్టట్లేదు, చూసి పెట్టుకోండి. మూత పెట్టి విజిల్ పెట్టేసి మనకు ఎన్ని విజిల్ కావాలో, మామూలుగా మనం ఎన్ని విజిల్ అయితే వచ్చేదాకా వండుతామో పప్పు అలాగా వండుకోవాలి. తర్వాత ఆ పప్పు అటు ఉడుకుతుండగా చింతపండు అండి, ఇంత చింతపండు తీసుకొని వాటర్ వేసి నానబెట్టుకోండి. ఆ పప్పు ఉడికేలోగా ఈ పప్పు ఈ చింతపండు నానిపోతుంది.
ఓకే, పప్పు ఉడకడం అయింది. తర్వాత దీని ఆవిరి అంతా కొంచెం పోయినాక మనం విజిల్ని పట్టుకొని దాంట్లో ఉన్న ఆవిరి అంతా తీసేయాలండి. మూత తీయాలి కదా పప్పుని. ఓకే, అలా మెల్లమెల్లగా ఆవిరి తీసుకుంటా దాంట్లో ఉన్న ప్రెషర్ అంతా పోయిన తర్వాత ఇలా మూత తీసుకొని ఓకే, పప్పు కొంచెం మనం ఉప్పు అండి తగినంత ఉప్పు వేసుకొని పప్పు మంచిగా కలుపుకోవాలి. ఆల్రెడీ అది మంచిగా మెత్తగా ఉడికింది. దాంట్లో ఇప్పుడు చింతపండు, నానబెట్టుకున్న చింతపండుని ఇలాగా మంచిగా పిసికి పక్కకు పెట్టుకోవాలి. మనకు వాటర్ ఎక్కువ కావాలా తక్కువ కావాలా అనేది ఇక్కడ మనం చూసుకొని పెట్టుకోవచ్చు. ఓకే, పప్పు అయితే ఇలా కలుపుకున్నాం కదా మెత్తగా. దీన్ని ఇప్పుడు మనం తాలింపు వేసుకోవాలి. మళ్ళా స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసి తాలింపు కోసం ఆయిల్ అండి, ఒక పావు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం హీట్ ఎక్కాలి కదా, ఇలా కలుపుకుంటే హీట్ ఎక్కుతుంది. లేకపోతే మీరు స్పూన్తోనైనా తిప్పుకోండి, నో ప్రాబ్లం. అలా హీట్ ఎక్కిన తర్వాత మనం పోపు గింజలు వేసుకోవాలండి. మనం రెగ్యులర్గా వాడే పోపు దినుసులు వేసుకోవాలి అందులోకి. తర్వాత కొంచెం అది హీట్ ఎక్కాలి కదా, దాంట్లోకి ఇంకా కచ్చిపచ్చి దంచుకున్న ఒక ఎల్లిపాయలు, ఒక 4-5 రెమ్మలండి ఎల్లిపాయలు కచ్చిపచ్చి దంచుకోవాలి. ఇలాగా దంచుకొని ఇలా వేసుకోవాలి ఎల్లిపాయలు. తర్వాత మనం అందులో ఎట్లాగో కరివేపాకు వేసుకున్నాం, ఉంటే వేసుకోండి లేకపోతే వద్దు. నా దగ్గర కొంచెం ఉంది కాబట్టి ఇంకొంచెం వేసుకుంటున్నా కరివేపాకు. వేసుకున్నాం కదా. తర్వాత ఈ చింతపండు రసం, తాలింపులోకి చింతపండు రసం అండి. మీరు కనుక ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దీంట్లో ఇంకొంచెం ఉప్పు, ఆల్రెడీ పప్పులో వేసినాం, మళ్ళీ ఈ రసంలో కొంచెం వేసుకుంటున్నా. అంటే చాలుతుందో లేదో అన్నట్టు మీ టేస్ట్ని బట్టి మీరు వేసుకోండి. తర్వాత రసం కొంచెం వేడెక్కినాక పప్పు అండి, మనం ఉడకబెట్టి కలుపుకున్నాం కదా ఉప్పేసి పప్పు, ఆ పప్పుని ఇల్లు వేసుకోవాలి. ఇల్లు వేసుకొని ఇలా మంచిగా కలుపుకోండి. ఇలా మంచిగా కలుపుకొని అంతేనండి, పప్పు అయితే అయిపోయింది. వేడివేడి అన్నంలో పప్పు వేసుకొని వీలైతే నెయ్యి వేసుకొని తినండి. సూపర్.